హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ క్యారెట్ ఫ్రైస్ అనమాట ఫ్రెండ్స్. ముక్కలు కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఓన్లీ ఫ్రై అనమాట, ఆయిల్లోనే. ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం అన్నమాట. క్యారెట్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్, ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ ఫ్రై ముక్కల్ని కట్ చేస్తాము కదా ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట చూపిస్తున్నా. సరిపడా ఆయిల్, వెల్లుల్లిపాయలు అనమాట. ఉల్లిపాయ కాకుండా మామూలు వెల్లుల్లిపాయ డబ్బాలన్నమాట. కారం, సాల్ట్, పసుపు అనమాట. ఒక చెంచాడు పెట్టి ఉంచారన్నమాట ఫ్రెండ్స్. దీనికి క్యారెట్ ఫ్రైకి, ఓన్లీ క్యారెట్ ఫ్రైకి అనమాట, ఏమి లేకుండా. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవే అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సరిపడా ఆయిల్ పోసేస్తాను అన్నమాట ముందుగానే. చూడండి, దీంట్లో జీలకర్ర కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జీలకర్రను వెల్లుల్లిపాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. అవి చూడండి, వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాం. పసుపు, చెంచాడు పసుపు కూడా ముందుగా వేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ ముక్కలను జీలకర్ర సరిపడా ఆయిల్ వేసి ఇలా క్యారెట్ ముక్కలు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం తర్వాత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం ముక్క ఉడకాలి కదా ఫ్రెండ్స్. అందువల్ల చెంచా స్పూను కారం అన్నమాట ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై అయిపోయింది. కర్రీ మొత్తం కూడా అంటే ఫ్రై అనమాట, ఓన్లీ ఆయిల్తోనే అనమాట. దీనికి ఏంటంటే ఓన్లీ సాల్ట్, పసుపు, కారం అనమాట. అన్నీ కూడా ఒక స్పూన్ ఇది అనమాట ఫ్రెండ్స్. అన్నీ కూడా అవన్నీ సరిపడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేయలే, వెల్లుల్లిపాయ మాత్రం వేసాను అనమాట. కంప్లీట్గా ఫ్రై అయిపోయింది అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ ఫ్రై అనమాట.